గుడిలో పంతుళ్ళు భారతదేశం నుంచి విదేశాలకు వచ్చి పౌరోహిత్యం చేస్తూ భారతదేశ కల్చర్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను లాస్ట్ వీక్ ఒక గుడికి వెళ్ళి నా కార్కి పూజ చేయించుకుంటే కారు పూజ 5 నిమిషాలు కూడా ఉండదు. $51 తీసుకున్నారు. అది ఎలక్ట్రానిక్ కార్డ్ పేమెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత పూజ అయిన తర్వాత పంతులు గారు దక్షిణ అన్నారు. ఒక $19 నా దగ్గర చేంజ్ ఉంటే అది ఇచ్చాను. అంటే మొత్తం కలిపి $70 ఒక 5 నిమిషాల పనికి. అయినా కానీ ఆ పంతులు కొంచెం అసహనంగా, అసంతృప్తిగా ప్రవర్తించారు. ఇది ఆస్ట్రేలియా కదా, ఆస్ట్రేలియాలో డబ్బులు చెట్లకు గాయట్లేదు కదా. 5 నిమిషాల పనికి మహా అంటే 2 పళ్ళు, 2 పూలు, 3 పూలు, ఇవన్నీ కూడా ఒక $20 తీసేసినా కానీ $50 5 నిమిషాల కంటే అది బ్రెయిన్ సర్జన్ కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నట్టు అన్నమాట. అలాగని వాళ్ళ సంపాదన గురించి కాదు నా బాధ. ఇండియాలో అది తిరుపతికి వెళ్ళినా, శ్రీకాళహస్తికి వెళ్ళినా ఈ పంతుళ్ళు ఈ డబ్బులు అడగడం, డబ్బులు గుంజడము, దీంతో ఈవెన్ ఒక తిరుమల శ్రీకాళహస్తే కాదు, ఖట్మండూలో మన నేపాల్లో అక్కడ పశుపతినాథ్ టెంపుల్కి కూడా వెళ్తే అదే ఫీలింగ్ అనమాట. అక్కడ ఆ సాంప్రదాయబద్ధమైన ఒక సనాతన ధర్మానికి చెందిన ఒక దేవాలయంకి వెళ్ళి ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉందామని వెళ్తే దాన్ని అక్కడ ఉండే పూజారులు పాడు చేస్తున్నారు అని నా ఉద్దేశం. ఆ సంస్కృతిని, ఆ దుష్ట సంస్కృతిని విదేశాలకి తీసుకురావద్దు అని నా చిన్న మనవి. థ్యాంక్ యూ.